ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ తెలుగు వాళ్ళకి పని లేకుండా అయితే బీఆర్ వాళ్ళు ఇటు వాళ్ళు ఇక్కడ అయితే ఏరిరు. మెల్ల వీళ్ళు ఏవాటి చాలా మందికి తెలుగులో పని లేదు. జనాలకు 600 పని చేసేది కూడా దొరకపోవచ్చు ముందు. సో ఇక అట్లయితే మొదలైంది. వాళ్ళు ఎక్కడనో మారుమూల గ్రామం నుంచి ఇక్కడ హైదరాబాద్ దాటి ఇక్కడికి వచ్చారంటే చూడండి వాళ్ళే. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ముందు తెలుగు వాళ్ళకు 200 రూపాయలు కూడా దొరకడానికి కష్టం అవుతుంది. 200 పనే దొరకదు. అది వాళ్ళే వచ్చి అన్ని చోట్ల గిన్నెలు దొరకలు, వంట చేసేటోళ్ళు, ఊడిచేటోళ్ళు, మాలు కల్పించేవాళ్ళు, సిమెంట్ పనికి, పెయింట్ పనికి, ఎలక్ట్రీషియన్ పని, ఇంకా అన్ని పనులలో వాళ్ళే ఉంటే తెలుగు వాళ్ళకు వెనుకబడిపోతారు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడే మేల్కొని యూనియన్ పెట్టుకొని ఈ ఏరియాలో తెలుగు తక్కువ ఇండియాలకు పని చేయకూడదు. లేకపోతే మీ కొడుకులకు మీ ఫ్యూచర్ అనేది మీ మంచి ఫ్యూచర్ ఇవ్వలేకపోతారు, పైసలు ఆర్థికంగా లేకపోతే. జాగ్రత్త. ఇప్పుడే మీ ఏరియాలో ప్రతి యూనియన్ పెట్టుకోండి. లేబర్ యూనియన్లో తెలుగు వాళ్ళు మాత్రమే ఉండేలా చూసుకోండి. మీ ఆర్థికంగా లేకపోతే మీరు ఎందుకంటే కష్టం. మీరు కోటీశ్వరులు రావడం కూడా కష్టం. సరిగ్గా బ్రతకలేరు, పైగా తినలేరు, సరిగ్గా సంపాదించలేరు. ఇక ఎందుకు, ఇక ప్రశాంత జీవితమే ఉండదు.